ఉండాలి చెప్పానండి, రైతానందంగా ఉండాడా? ఇవాళ మహిళల గురించి చెప్పారు ఆయన. ఇంట్లో బడ్జెట్ చేసుకునేది ఎవరండి? మహిళలు కాదండి. మహిళలకు తెలియదా ఏ రోజు ఏం కొంటున్నాం, ఎంత అవుతుంది, ఎంత వస్తుంది అనేది? ఖచ్చితంగా మహిళలకు తెలుసు, ఖచ్చితంగా మహిళలకు తెలుసు. మహిళలు మా పక్షానే ఉండారు, ఏకపక్షంగా ఉండాలి. అది కూడా కావాలంటే చూసుకోండి, మీరు రిజల్ట్ తెలిసింది ఒక అరగంటలో విషయం మొత్తం కూడా బయటకు వస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా 150 స్థానాలు భయపడి మేము గెలవబోతా ఉన్నాం. ఇందాక మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు ఒక మంచి నిర్ణయం తీసుకుని ఆయన మరి వాలంటరీగా వచ్చి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు కావచ్చు, అక్రమాలు కావచ్చు. సార్ మీరు 150 ఆయన 21. సార్ వెంకట గురుమూర్తి గారు, మీరు 150 ఆయన 21, 171, ఒక 4 వైసీపీకి వస్తాయంటారా, లేకపోతే అవి బీజేపీకా? నేను అనేది నేను కూటమి గురించి చెప్తున్నాను. కూటమి, ఓకే. నేను కూటమి గురించి చెప్తాను, కూటమే చెప్తాను. నేను మొదటి నుంచి కూడా కూటమి గురించే చెప్తున్నాను. ఖచ్చితంగా రేపు జరగబోయేది అదే. దీంట్లో ఇప్పుడు కొద్ది గంటల్లో అది కూడా మనకి బయటకు వస్తుంది. ఎందుకంటే చెబుతున్నామంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నారో, ఆ తర్వాత మరి ఎన్డీఏ పక్షమైన బీజేపీతో కూడా సహకారం చేసుకుని ఈ రోజున రాష్ట్రంలో క్లీన్ స్వీప్ చేయబోతా ఉన్నాం. మళ్ళీ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం. ఎందుకంటే వాళ్ళ రాజధాని మేము గ్రాఫిక్స్ అని చెప్తా ఉన్నారు. ఇవాళ కూడా ఎంత విచిత్రం అంటే 5 ఏళ్ల నుంచి మొదలెట్టారు గ్రాఫిక్స్ అని. ఒక్కడన్నా వెళ్ళి దూకొచ్చు కదా గ్రాఫిక్స్ మీద నుంచి, ఇది గ్రాఫిక్స్ అని నిరూపించవచ్చు కదా. టిడ్కో ఇళ్ళు, లక్షలాది టిడ్కో ఇళ్ళు కట్టితే కనీసం అవి పేదవాళ్ళు అవటానికి ఇష్టపడలా. అదేమంటే సెంటు పట్టా ఇచ్చి అక్కడ మెరకంతా కూడా తోలి ఉపాధి హామీ నిధులన్నీ కూడా దారి మళ్ళిచ్చేసి దోపిడీ చేసుకుని ఇవాళ మళ్ళీ ఇంకా గ్రాఫిక్స్ అని చెప్తే అంటే ప్రజల అమాయకుల అంటే ఎవరు రాజధానికి వెళ్ళి చూడలేదా, ఎవరు అక్కడ నిర్మాణాలు జరగలేదా? ఇంతకన్నా కొన్ని మీరేం పగలు తీశారు చెప్పానండి, మీరేం పగలు తీశారు? ఏకపక్షంగా స్థానిక సంస్థల్లో మీకే ఇచ్చాం. స్థానిక సంస్థలు ఇస్తే వాళ్ళు మీ సర్పంచులు, మీ ఎంపీపీలు, మీ జడ్పీటీసీలు మీకు ఎదురు తిరుగుతున్నారు. 10,000 కోట్ల నిధులు వస్తే దానికి మళ్ళీ ఇచ్చారు. ఏంటి మీరు చేసింది చెప్పమనండి. గ్రామ స్థానిక సంస్థలన్నీ కూడా ఏకపక్షంగా